మా పెద్ద బాబు ఆర్ పాప ఒక డిసీజ్ కండిషన్ తోటి ఎఫెక్ట్ అయ్యింది, నాకు నెక్స్ట్ బేబీ అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏమైనా చేయవచ్చా అలా అంటూ చాలామంది నన్ను అడుగుతుంటారు. సో ఖచ్చితంగా మనము ఫ్యామిలీలో జెనెటిక్ డిసీజెస్ రన్ అవుతే అది ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే నెక్స్ట్ పుట్టే పిల్లలకి అది ఎఫెక్ట్ అవ్వకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చు. దాన్ని మనం పీజీటీఎం అంటాము. కొంతమందికి రేర్ జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి ఎఫెక్ట్ అవుతారు, కొంతమంది జస్ట్ క్యారియర్స్ ఉంటారు. అంటే మదర్లో అండ్ ఫాదర్లో ఆ జీన్ ఉంటుంది కానీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరికీ పుట్టే పిల్లల్లో ఆ 2 జీన్స్ కలవడం వల్ల డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ చేసి మనకి ఆ పర్టికులర్ జీన్ అనేది ఆ ఎంబ్రియోలో ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకొని ఆ ఎఫెక్ట్ కాని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకి పిల్లలు హెల్తీగా పుడతారు. ఆ జెనెటిక్ డిసీజ్ అనేది మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ అవ్వకుండా ఉంటుంది. ఈ పద్ధతిని మనము పీజీటీఎం అంటాము, అంటే పెరింప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ కండిషన్స్ వల్ల కొంతమందికి ఫ్యామిలీలో ఫెమిలియల్ డిసీజెస్ అంటే కంటిన్యూస్గా జెనెటిక్ డిసీజెస్ తరాలుగా జెనెటిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మనము నెక్స్ట్ జనరేషన్కి కిడ్స్ ఎఫెక్ట్ కాకుండా మనం హెల్ప్ చేయవచ్చు.